నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి పాల్గొన్నారు. జగన్ పాలన దొంగల రాజ్యం, దోపిడీల రాజ్యంగా మారిందని షర్మిల అన్నారు. రాష్ట్రం అంతా మాఫియామయం. ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా. 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి శూన్యమే. అంతేకాకుండా హత్య రాజకీయాలు మాత్రమే మిగిలాయని షర్మిల అన్నారు. బాబు జగన్ 10 ఏళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని షర్మిల ఆరోపించారు. నెత్తిన టోపీ పెట్టారు, చేతిలో చిప్ప పెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఉంటుందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. మొదటి 5 ఏళ్లు బాబు, తర్వాత జగన్ అధికారంలో ఉన్నారు. ఈ 10 ఏళ్లలో 10 కొత్త పరిశ్రమలైనా వచ్చాయా? 10 ఏళ్ల క్రితం రాష్ట్రం ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ట్ర అభివృద్ధి ఇంకోలా ఉండేది. బాబు జగన్ రాజకీయంగా వాడుకున్నారు తప్పిస్తే హోదా సాధించింది లేదు. కేంద్రంలో మంత్రి పదవులు తీసుకొని హోదా అంటే బాబు జైల్లో పెట్టారు. ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు జగన్ పులిలా మాట్లాడాడు. అధికారంలోకి వచ్చాక పిల్లి అయ్యాడు. హోదా మీద బీజేపీని ఎన్నడూ అడిగింది లేదు. 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తే ఎందుకు హోదా రాదో చూద్దాం అన్నాడు. ఒక్క ఎంపీ కూడా రాజీనామా చేయలేదు. అభివృద్ధి కాదు కదా, చేతిలో చిప్ప పెట్టారు, నెత్తిన టోపీ పెట్టారు. 10 ఏళ్ల తర్వాత రాష్ట్రానికి కనీసం రాజధాని కూడా లేదు. పక్కన హైదరాబాద్ ఉంది, చెన్నై ఉంది, బెంగళూరు ఉంది. మన రాష్ట్రానికి చెప్పుకోవడానికి ఏముంది? రాష్ట్రాన్ని బాబు జగన్ దారుణంగా మోసం చేశారు. జగన్ వైఎస్ఆర్ వారసుడు కాదు. వారసుడు అయితే వైఎస్ఆర్ ఆశయాలు ఎందుకు అమలు చేయలేదు? బిడ్డలను వైఎస్ఆర్ బాగా చూశాడు. పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేశాడు. జగన్ మాత్రం నిరుద్యోగులను దారుణంగా మోసం చేశారు. 2,35,000 ఉద్యోగాలు అని చెప్పి మోసం చేశారు. 4.5 ఏళ్లు నిద్రపోయి ఎన్నికలకు 6 నెలల ముందు నిద్రలేచాడు. ఇప్పుడు ఉద్యోగాలు అని చెప్పి హడావిడి చేస్తున్నాడు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి పాల్గొన్నారు. జగన్ పాలన దొంగల రాజ్యం, దోపిడీల రాజ్యంగా మారిందని షర్మిల అన్నారు. రాష్ట్రం అంతా మాఫియామయం. ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా. 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి శూన్యమే. అంతేకాకుండా హత్య రాజకీయాలు మాత్రమే మిగిలాయని షర్మిల అన్నారు. బాబు జగన్ 10 ఏళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని షర్మిల ఆరోపించారు. నెత్తిన టోపీ పెట్టారు, చేతిలో చిప్ప పెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఉంటుందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. మొదటి 5 ఏళ్లు బాబు, తర్వాత జగన్ అధికారంలో ఉన్నారు. ఈ 10 ఏళ్లలో పట్టుమని 10 కొత్త పరిశ్రమలైనా వచ్చాయా? 10 ఏళ్ల క్రితం రాష్ట్రం ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ట్ర అభివృద్ధి ఇంకోలా ఉండేది. బాబు జగన్ రాజకీయంగా వాడుకున్నారు తప్పిస్తే హోదా సాధించింది లేదు. కేంద్రంలో మంత్రి పదవులు తీసుకొని హోదా అంటే బాబు జైల్లో పెట్టారు. ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు జగన్ పులిలా మాట్లాడాడు. అధికారంలోకి వచ్చాక పిల్లి అయ్యాడు. హోదా మీద బీజేపీని ఎన్నడూ అడిగింది లేదు. 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తే ఎందుకు హోదా రాదో చూద్దామన్నాడు. ఒక్క ఎంపీ కూడా రాజీనామా చేయలేదు. అభివృద్ధి కాదు కదా, చేతిలో చిప్ప పెట్టారు, నెత్తిన టోపీ పెట్టారు. 10 ఏళ్ల తర్వాత రాష్ట్రానికి కనీసం రాజధాని కూడా లేదు. పక్కన హైదరాబాద్ ఉంది, చెన్నై ఉంది, బెంగళూరు ఉంది. మన రాష్ట్రానికి చెప్పుకోవడానికి ఏముంది? రాష్ట్రాన్ని బాబు జగన్ దారుణంగా మోసం చేశారు. జగన్ వైఎస్ఆర్ వారసుడు కాదు. వారసుడు అయితే వైఎస్ఆర్ ఆశయాలు ఎందుకు అమలు చేయలేదు? బిడ్డలను వైఎస్ఆర్ బాగా చూశాడు. పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేశాడు. జగన్ మాత్రం నిరుద్యోగులను దారుణంగా మోసం చేశారు. 2,35,000 ఉద్యోగాలు అని చెప్పి మోసం చేశారు. 4.5 ఏళ్లు నిద్రపోయి ఎన్నికలకు 6 నెలల ముందు నిద్రలేచాడు. ఇప్పుడు ఉద్యోగాలు అని చెప్పి హడావిడి చేస్తున్నాడు. మెగా డిఎస్సి అని దగా డిఎస్సి వేశాడు. జగన్ ఒక కుంభకర్ణుడు. రైతులకు ధర స్థిరీకరణ నిధి అని మోసం చేశాడు. పంట నష్టం జరిగితే కనీసం పరిహారం కూడా లేదు. రైతును దారుణంగా మోసం చేసిన చరిత్ర జగన్దే. మద్య నిషేధం అని ప్రభుత్వమే మద్యం అమ్ముతుంది. ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. రాష్ట్రం అంతా దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం.
మాఫియా రాజ్యం. మొత్తం ఇసుక మాఫియా, మట్టి మాఫియా, సిలికా మాఫియా, హత్య రాజకీయాలు తప్ప మరోటి లేదు. బీజేపీ రాష్ట్రంలో రాజ్యమేలుతుంది. ఒక్క సీటు లేని బీజేపీ రాష్ట్రాన్ని శాసిస్తుంది. బాబు జగన్ పోటీ పడి బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు. బీజేపీతో బాబుది పొత్తు, జగన్ది ఆక్రమణ పొత్తు. వైఎస్ఆర్ తన జీవితంలో బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పుడు వారసుడు మాత్రం బీజేపీతో డ్యూయెట్లు పాడుతున్నారు. మణిపూర్ ఘటన మీద కనీసం నోరు విప్పలేదు జగన్. ఒక్క మాట కూడా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడింది లేదు. రాష్ట్రంలో జగన్ కి ఓటు వేసినా బీజేపీకి వేసినట్లే. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 10 ఏళ్లు ప్రత్యేక హోదా. నెల్లూరు ఎంపీగా కొప్పుల రాజును గెలిపించండి. కొప్పుల రాజు ఇక్కడ కలెక్టర్ గా పనిచేశాడు. ఇక్కడ సమస్యలు అన్నీ తెలుసు. మీ గురించి ఢిల్లీలో కొట్లాడతాడు. కోవూరు ఎమ్మెల్యేగా కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించండి. కిరణ్ నా తమ్ముడు. ముఖ్యమంత్రిగా ఏం చెప్పాడు చంద్రబాబు గారు? అమరావతిని కడతాను, సింగపూర్ ను తలపిస్తానన్నాడు. 3D సినిమాలు చూపించాడు. అమరావతిని కాస్త భ్రమరావతిని చేశాడు. ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు చంద్రబాబు గారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రాజధాని కాదు 3 కావాలన్నాడు. పోనీ 3 ఒకటైనా చేశాడా? ఒక్కటంటే ఒక్క రాజధాని కూడా లేదు. మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? ఏమిచ్చారు వీళ్ళు ప్రజలకు? పోలవరం ప్రాజెక్ట్ అయిందా? రాజధాని వచ్చిందా? ప్రత్యేక హోదా వచ్చిందా? పట్టుమని కొత్త పరిశ్రమలు 10 వచ్చాయా? ఒక రోజు ఇలాగే కొనసాగితే మన బిడ్డలంతా ఉద్యోగాలు లేక ఇప్పటికే మన బిడ్డలంతా 8,000 రూపాయలు 10,000 రూపాయలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇలాగే కొనసాగితే మన బిడ్డలంతా ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రాలకు వలసపోతారు. మన రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం అసలు యువతే లేని రాష్ట్రంగా తయారవుతుంది. ఇదేనా? ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కసారి ఎవరికి వేస్తున్నాం, ఎందుకు వేస్తున్నాం అని ఆలోచన చేసి ఓటు వేయండి. ఎందుకంటే ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఆయుధం. మీ జీవితమే కాదు, మీ బిడ్డల జీవితాన్ని, వాళ్ళ భవిష్యత్తు నిర్ణయించేది మీ ఓటు. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయండి.